యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదః క్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ప్రపంచంలోని అన్ని పదవుల కంటే, అన్ని స్థానాల కంటే అత్యంత శ్రేష్టమైనది ఏది అనేటువంటి విషయం, దేన్ని పొందితే మళ్ళీ జీవునికి పునర్జన్మ ఉండదు అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. స్థూల దృష్టికి అంటే కంటికి కనిపించని వాడు, నాశరహితుడు అయినటువంటి పరమాత్మ సర్వోన్నతుడు అని వేద శాస్త్రాలు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కనుక నాశనము అనేదే లేనటువంటి దాన్ని పట్టుకోవడం వలన ప్రయోజనం ఉందా, నాశనం అయ్యేదాన్ని పట్టుకోవడం వలన ప్రయోజనం ఉందా అని ఆలోచించినట్లయితే నాశనం లేని దానినే ఆశ్రయించాలి. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ నాశనములే కనుక అవి జీవులకు ఉత్తమ స్థానాలు కావు. పరమగతి, గొప్ప గతి ఏదైతే ఉందో దాన్నే ఆశ్రయించాలి, కానీ అల్పగతిని కాదు. కనుక వివేకవంతులు మాయా ప్రభావానికి లొంగిపోకుండా సర్వశ్రేష్టమైనటువంటి పరమాత్మ స్థానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, ఎయిమ్ ఎట్ ద లైన్ అండ్ మిస్ ఇట్ రాదర్ దాన్ హంట్ ఎ జాకల్ అండ్ క్యాచ్ ఇట్. అంటే గురి తప్పిన సింహాన్నే వేటాడాలి కానీ చేతికి చిక్కినప్పటికీ నక్క వలన ఏం ప్రయోజనం అని. కనుక ఉన్నతమైన పరమాత్మ స్థానం పొందడం కష్టమైనప్పటికీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి దాన్ని పొందే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా చేయటం వలన జన్మరాహిత్యం. అలా కాకుండా ప్రపంచంలోని ఏ లోకాన్ని పొందినా జీవుడు మళ్ళీ జన్మించవలసిందే. కానీ పరమాత్మను పొందడం వలన జన్మ లేదు, సంసార దుఃఖం లేదు, మాయకు లొంగని స్థానం దైవస్థానం ఒక్కటే. అటువంటి పరంధామాన్ని పొందినవాడు జనన మరణాల నుండి విముక్తిని పొంది మళ్ళీ పుట్టుక లేకుండా ఉండాలంటే అక్షయ పరమాత్మ స్థానాన్నే ఆశ్రయించాలి. కనుక ప్రపంచంలో అన్ని పదవుల కంటే, అన్ని స్థానాల కంటే అత్యంత శ్రేష్టమైనటువంటిది పరమాత్మ స్థానము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అది పొందే ప్రయత్నం చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.